వెల్కమ్ టు శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అమలాపురం. ఎఫిలియేటెడ్ టు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ రాజమండ్రి. మై నేమ్ ఈస్ వై వరప్రసాద్, lecturer in history. So today our topic is in third year 6th semester cluster paper. It's a very important question about the ఆంధ్రప్రదేశ్ పర్యాటక సంస్థ అనే పాఠం మీద మనం చూసినప్పుడు ఇక్కడ మనం ఆల్రెడీ కొన్ని క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసాం. ఆ క్వశ్చన్స్లో మనం చూసినప్పుడు ఈరోజు మనం చెప్పబోయే పాఠం ఏంటయ్యా అంటే ప్రాచీన శిథిలాల సంరక్షణ చట్టం 1972 గురించి చదవాలి. ఆల్రెడీ మీకు 1904 చట్టం గురించి చెప్పాను. 1904 చట్టం మనం చూసాం. సో ఈరోజు అది స్వాతంత్రం రాకముందు జరిగిన చట్టం, అది స్వాతంత్రం రాకముందు చేసిన చట్టం. ఇప్పుడు మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ యొక్క వస్తువులను కాపాడడానికి భారత ప్రభుత్వం రాజ్యాంగంలో ఏమైనా పొందుపరిచినారా అనే దాని గురించి మనం చూసినప్పుడు ప్రాచీన శిథిలాల సంరక్షణ చట్టం 1972 గురించి రాయండి, లేదా పురావస్తు మరియు కళా నిధుల చట్టమును గురించి రాయండి అని తెలపండి అని అడుగుతుంటాడు. సో ఇది మన స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం చూస్తున్న పరిస్థితి. ప్రాచీన శిథిలాల సంరక్షణ చట్టం 1972 గురించి రాయండి, లేదా పురావస్తు మరియు కళానిధుల చట్టాన్ని గురించి తెలపండి అని అంటుంటాడు. సో ఇక్కడ మనం గమనించినప్పుడు పరిచయంలో ఈ చట్టం ప్రాచీన శిథిలాల సంరక్షణ చట్టానికి కొద్దిపాటి తేడా ఉంది. కొద్దిపాటి తేడాతోనే రూపించిన చట్టం అన్నమాట. అంటే ప్రాచీన శిథిలాల సంరక్షణ చట్టం 1904ది కొద్దిపాటి తేడాతో కొన్ని సవరణలతో యాజ్ ఇట్ ఈజ్ దాన్ని తీసుకోకుండా కొన్ని మార్పులు చేర్పులు చేశారు ఈ యొక్క 1972 చట్టంలో. 1972లో ఇది యాక్ట్ యాంటిక్విటీస్ అండ్ ఆర్ట్ ట్రెజరర్స్ యాక్ట్ 1972లో రూపొందించారు. యాంటిక్విటీస్ అండ్ ఆర్ట్ ట్రెజరర్స్ యాక్ట్ అని 1972లో రూపొందించారు. దీని అర్థం ఏంటంటే యాంటిక్విటీస్ అండ్ ఆర్ట్ ట్రెజరర్స్ యాక్ట్ అంటే అర్థం ఏంటంటే ట్రెజర్ అంటే ప్రిజర్వ్ చేయటం, అంటే భద్రపరచడం అని అర్థం, నిధి అని అర్థం. సో ఇక్కడ దీని అర్థం మనం చూసినప్పుడు పురావస్తు మరియు కళానిధుల చట్టం, కళానిధుల చట్టం పురాతన స్మారక కట్టడాల్లో ఉన్న కళలని కాపాడడమే దీని యొక్క ధ్యేయం. సో బహిరంగ ప్రదేశాలలో పురాతన వస్తువుల ప్రదర్శన, అవసరమైతే కొనుగోలు చేయటం, అది సమయంలో వీటి అక్రమ తరలింపు నిషేధం, మోసపూరిత ఒప్పందాలపై నిఘా తదితర అంశాలని చట్టంలో ముందు మాటగా భారత ప్రభుత్వం పార్లమెంటు ప్రకటించింది. ఈ చట్టం యావత్తు భారతదేశానికి వర్తించేలాగా తీర్చిదిద్దింది. చట్టంలో మొత్తం 33 సెక్షన్లు రూపొందించబడినాయి. 33 సెక్షన్లు ఉన్నాయి. సో దాంట్లో 24 సెక్షన్లు ఉంటే 1904 చట్టంలో 24 సెక్షన్లు ఉంటే ఈ చట్టంలో 1972 చట్టంలో మనకి 33 సెక్షన్లు ఉన్నాయి. 33 సెక్షన్లు ఉన్నాయన్నమాట. సో దిస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనల్ని ఏదో ప్రశ్న అడుగుతాడు. ఈ 2 ప్రశ్నల్లో ఏదో ప్రశ్న అడుగుతాడు.
అటు 1904 చట్టం గురించి కానీ లేకపోతే 1972 చట్టం గురించి, రెండు చట్టాల్లో ఏదో చట్టం గురించి అడుగుతుంది. సో మన ఇక్కడ పురావస్తు మరియు కళా నిధుల చట్టాన్ని గురించి. ఈ చట్టం 1904 చట్టానికి 1904 అంటే ఈ చట్టం ప్రాచీన శిథిలాల సంరక్షణ చట్టానికి కొద్దిపాటి తేడాతో రూపొందించిన చట్టం. అంటే యాజ్ ఇట్ ఈజ్ కాదు, చిన్న చిన్న మార్పు, సమ్ అమైన్మెంట్స్ 1972లో ఇది యాంటిక్విటీస్ అండ్ ఆర్ట్ ట్రెజరీ యాక్ట్ 1972లో రూపొందింది. దీని అర్థం పురావస్తు మరియు కళానిధుల చట్టం. పురాతన స్మారక కట్టడాల్లో ఉన్న కళలను కాపాడటమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం, ప్రధాన ధ్యేయం అన్నమాట. బహిరంగ ప్రదేశాలలో పురాతన వస్తువుల ప్రదర్శన, అవసరమైతే కొనుగోలు చేయటం, అదే సమయంలో వీటి అక్రమ తరలింపు నిషేధం, మోసపూరిత ఒప్పందాలపై నిఘా తదితర అంశాలని ఈ చట్టంలో ముందుగా భారత ప్రభుత్వం ముందు మాటగా 4 ఫేస్ అంటే కదా మనం ముందు మాటగా ప్రిపేస్లో భారత ప్రభుత్వము పార్లమెంట్లో ప్రకటించింది. అంటే ఈ చట్టం పని ఏంటి, ఈ చట్టం ఏంటి అనేది ఒక మాటలో చెప్పాలంటే, సో ఈ చట్టం ఏంటంటే ఈ వస్తువుల్ని బహిరంగ ప్రదేశాలలో పురాతన వస్తువుల ప్రదర్శన, అవసరమైతే కొనుగోలు చేయటం, ప్రదర్శించకూడదు. బహిరంగ ప్రదేశాలలో పురాతన వస్తువులను ప్రదర్శించకూడదు, కొనుగోలు చేయటం, అదే సమయంలో వీటి అక్రమ తరలింపు నిషేధం, మోసపూరిత ఒప్పందాలపై నిఘా, ఈ తదితర అంశాలను చట్టంలో ముందు మాటగా భారత ప్రభుత్వము పార్లమెంట్లో ప్రకటించింది. ఈ చట్టం యావత్తు భారతదేశాన్ని వర్తించేలా తీర్చింది. ఈ చట్టంలో మొత్తం 33 సెక్షన్లు పొందుపరిచారు. మొత్తం 33 సెక్షన్లు పొందుపరచడం జరిగింది. మొదటి సెక్షన్లో సెక్షన్ 1 ప్రకారం చట్టం పూర్వాపరాలు ప్రస్తావిస్తాయి. చట్టం ఆ పూర్వాపరాలు జరిగిన విషయాల్ని అది పరిశీలన చేస్తూ ఉంటుంది. సెక్షన్ 2 ప్రకారం చట్టంలో పురావస్తు మరియు కళానిధుల పరిధిలోకి వచ్చే అంశాలను పూర్తిగా నిర్వచిస్తుంది. పురాతన వస్తువుల పరిధిలో నాణాలు, శిల్పాలు, చిత్రాలు, శిలాశాసనాలు, నైపుణ్యవంతమైన ప్రతిరూప వస్తువులు, కళానిధులు, ఎగుమతి తదితర పదాలకు స్పష్టమైన నిర్వచనాలు చెప్తారు. సో సెక్షన్ 1లో అయితే చట్టం పూర్వాపరాలు ప్రస్తావిస్తాయి. సెక్షన్ 2లో ప్రకారం చట్టంలో పురావస్తు మరియు కళల నిధుల పరిధిలోనికి వచ్చే అంశాలకు పూర్తి నిర్వచిస్తుంది. పురాతన వస్తువుల పరిధిలో నాణాలు, శిల్పాలు, చిత్రాలు, శిలాశాసనాలు, నైపుణ్యవంతమైన ప్రతిరూప వస్తువులు, కళానిధులు, ఎగుమతి తదితర పదాలకి స్పష్టమైన నిర్వచనం. ఇక సెక్షన్ 3 ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో పురాతన వస్తువుల ప్రదర్శన, అవసరమైతే కొనుగోలు చేయడం, ఇదే సమయంలో వీటి అక్రమ తరలింపు నిషేధం, మోసపూరిత ఒప్పందాలపై నిఘా తదితర అంశాలకి చోటిస్తుంది. సో సెక్షన్ 3 ఏం చెప్తుందంటే, బహిరంగ ప్రదేశాల్లో ఈ పురాతనమైన వస్తువుల్ని ప్రదర్శించకూడదు. ఓకే. అదే సమయంలో వీటి అక్రమ తరలింపు నిషేధం, మోసపూరిత ఒప్పందాలపై నిఘా తదితర అంశాలను చోటిస్తుంది. ఇక సెక్షన్ 4 ప్రకారం 1962 కస్టమ్స్ చట్టం ప్రకారం 1962లో కస్టమ్స్ చట్టం అనే చట్టం చేసింది. ఈ చట్టం ప్రకారం విలువైన పురాతన సంపదను అక్రమంగా తరలిస్తే
విలువైన పురాతన సంపదను అక్రమంగా తరలిస్తే కస్టమ్స్ అధికారులు నేరుగా కేసు నమోదు చేసి అవకాశం ఇచ్చారు. కేసును నమోదు చేసే అవకాశం. సెక్షన్ 5 ప్రకారం ఎలాంటి అనుమతులు లేకుండా సెక్షన్ 5 ప్రకారం ఎలాంటి అనుమతులు లేకుండా పురాతన వస్తు సంపద తరలించడాన్ని నిషేధించింది. పురాతన వస్తు సంపదను తరలించడం నిషేధించింది. సెక్షన్ 6 ప్రకారం పురాతన వస్తు సంపద రక్షణకు భారత ప్రభుత్వం అనుమతి పొందిన అధికారుల నియామకాన్ని చెప్పదు. సెక్షన్ 7 ప్రకారం పురాతన వస్తు సంపద వ్యాపార తరలింపుకు అనుమతులు తీసుకోవాలని చెప్తుంది. పురాతన వస్తు సంపద వ్యాపార తరలింపులకు అంటే ఇన్ కేస్ నువ్వు ఆ వస్తువులను అమ్ముకోవాలి అన్నప్పుడు కంపల్సరీ దాని యొక్క ప్రభుత్వం యొక్క అనుమతిని మనం తీసుకోవాలి. ప్రభుత్వం యొక్క అనుమతిని తీసుకోవాలని చెప్తుంది. అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్న వాటిని పరిశీలించి అవసరమైతే అనుమతులు జారీ చేయొచ్చు. సెక్షన్ 8 ప్రకారం ఒకవేళ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. వాటిని పరిశీలించి అవసరమైతే అనుమతులు జారీ చేసేయచ్చు. సెక్షన్ 8 చెప్పు. అలాగే సెక్షన్ 8 ప్రకారం వ్యాపార అనుమతులు పొందిన వారి దరఖాస్తు మరొకసారి పునరుద్ధరణ చేసే అధికారం సెక్షన్ 9కి ఇచ్చింది. సెక్షన్ 10 ప్రకారం పురాతన వస్తువులకు సంబంధించిన ఛాయాచిత్రాలు, రిజిస్టర్స్, లైసెన్సులు నిర్వహణను తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయాలి. ఈ పురాతన వస్తువుకు సంబంధించిన ఛాయాచిత్రాలు, రిజిస్టర్, లైసెన్సులు నిర్వహణను తప్పనిసరిగా చేస్తుంది. ఇక సెక్షన్ 11 ప్రకారం పురాతన స్మారక వస్తు సంపద పరిరక్షణ అనుమతులు ఉపసంహరణ, సవరణ, సెక్షన్ 11 ప్రకారం పురాతన స్మారక వస్తు సంపద పరిరక్షణ అనుమతులు ఉపసంహరణ, సవరణ, సస్పెన్షన్ల అవకాశాన్ని ఇస్తుంది. సెక్షన్ 12లో అనుమతులు ఉపసంహరించిన వారు మరొకరికి ఇతరులకు అనుమతులకు ఇచ్చే అవకాశం ఇచ్చింది. ఇది ఉదాహరణకు 6 మాసాల ముందే చేపట్టవలసి ఉంటుందని స్పష్టం చేస్తుంది. ఇంకా ఇతరులకు అవసరమైన పురాతన వస్తువుల అనుమతులకు ఇచ్చే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందని సెక్షన్ 13 పేర్కొంది. ఇతరులకు అవసరమైన పురాతన వస్తువుల అనుమతులకు ఇచ్చే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందని సెక్షన్ 13లో పేర్కొంది. సెక్షన్ 14 ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సెక్షన్ 14 ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పురాతన వస్తు కళల నిధి
ప్రభుత్వ పరంగా నమోదుకు గజెట్ ప్రకటన జారీ చేస్తుంది. గజెట్ ప్రకటన జారీ చేస్తుంది. ఇందులో ఎవరెవరు నమోదై ఉన్నారు, లేదా ప్రభుత్వమే నమోదు చేస్తుందా, తదితర వివరాలు జారీ చేసి నా ప్రకటనలో నిర్దిష్టంగా ఉంది. తర్వాత సెక్షన్ 15 ప్రకారం రిజిస్ట్రేషన్ కొరకు ప్రత్యేక అధికారులను కేంద్రమే నియమిస్తుంది. రిజిస్ట్రేషన్ కొరకు ప్రత్యేక అధికారులను కేంద్ర ప్రభుత్వమే నియమిస్తుంది. సో అలాగే సెక్షన్ 16 రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాటికి ప్రత్యేక అనుమతులతో కూడిన ధ్రువపత్రాలను ఇచ్చే అధికారాన్ని తెలుపుతుంది. సెక్షన్ 17 రిజిస్ట్రేషన్ చేసిన పురాతన వస్తువుల బదిలీ ఏ యజమానులకు అప్పగించారో రిజిస్టర్ అధికారులకు సమాచారం చేరవేయవలసి ఉంటుంది. అధికారం చేరవేయవలసి 16, 17 విభాగాల నిర్వహణ క్రింద కేంద్రమే చూసుకుంటుందని సెక్షన్ 18లో పేర్కొన్నారు. తప్పనిసరిగా పురాతన స్మారక కట్టడాలు, ప్రాచీన కళల నిధులను కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సింది సెక్షన్ 19 స్పష్టం చేస్తుంది. సెక్షన్ 19 ప్రకారం ఎలా స్వాధీనం చేసుకున్న ప్రాచీన పురావస్తు సంపదకు సంబంధించి నష్టపరిహారాన్ని కేంద్రమే మంజూరు చేస్తుందని సెక్షన్ 8, 9, 10, 16 ప్రకారం పురాతన వస్తువుల సంపద నిధి సెక్షన్ 8, 9, 11, 16 ప్రకారం పురాతన వస్తువుల కళల నిధి సంరక్షణకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలు సదర వ్యక్తికి సమాచారం ఇచ్చిన తరువాత నెక్స్ట్ సెక్షన్ 22 ప్రకారం ప్రకటించిన పురస్కారాలు అర్హులకు రాకపోతే నిబంధన ప్రకారం 30 రోజుల్లో హైకోర్టుకు అప్పీల్ చేసుకోవచ్చు. సెక్షన్ 23 ప్రకారం కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి లేదా కేంద్రం అనుమతిని నియమించబడిన అధికారులు పురాతన వస్తు సంపదను స్వాధీనం చేసుకోవడానికి అనుమతిస్తుంది. 24 సెక్షన్ పురావస్తు స్మారక కట్టడం పరిధిలోనికి పురాతన వస్తువులు వస్తాయా రావా అనే నిర్ణయ అధికారం పరిశీలించడానికి వచ్చే అధికారం కూడా ఇవ్వబడింది. ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వ్యక్తులు సంస్థలపై ఆధారపడిన సంస్థలపై అవసరమైన జుర్మానా
ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వ్యక్తులు సంస్థలపై అవసరమైన జుర్మానా విధించడానికి సెక్షన్ 25 వీలు కల్పిస్తుంది. ఒక ప్రభుత్వ అనుమతి ఉన్న అధికారి తప్పించి ఒక ప్రభుత్వ అనుమతి ఉన్న అధికారి తప్పించి మిగిలిన ఎవరైనా వెంటనే అదుపులోకి తీసుకుని విచారించే అధికారం సెక్షన్ 26కి ఇచ్చింది. పై వాటితో పాటు సెక్షన్ 27 నుంచి 33 వరకు, సెక్షన్ 27 నుంచి 33 వరకు పురావస్తు మరియు ప్రాచీన నిధుల సంరక్షణకు గైకోవాల్సిన విధానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలు తదితర అంశాలను పొందుపరుస్తుంది. సో ఇక్కడ మనం గమనించినప్పుడు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రాచీన శిథిలాల సంరక్షణ చట్టము 1972 గురించి రాయలేదు. పురావస్తు మరియు కళా నిధుల చట్టం గురించి చెప్పారు. యాక్చువల్గా దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ చట్టంలో. ఇది ఆల్రెడీ ఎప్పుడో 1904లోనే అన్ని విషయాలను కూడా అప్పటి యొక్క ప్రజాప్రతినిధులు పొందుపరచడం జరిగింది. అయితే ఏదో చెయ్యాలి అన్న ఉద్దేశంతో భారత ప్రభుత్వం 1972లో ఒక చట్టాన్ని చేయించారు. ఈ చట్టం ప్రాచీన శిథిలాల సంరక్షణ చట్టానికి, అంటే 1904 చట్టానికి కొద్దిపాటి తేడాతో రూపొందించిన చట్టం. 1972లో ది యాంటిక్విటీస్ అండ్ ఆర్ట్ ట్రెజరర్స్ యాక్ట్ 1972లో రూపొందింది. దీని అర్థం పురావస్తు మరియు కళా నిధుల చట్టం దీని అర్థం పురావస్తు మరియు కళానిధుల చట్టం పురాతన స్మారక కట్టడాల్లో ఉన్న కళలను కాపాడమే దీని ఉద్దేశం. బహిరంగ ప్రదేశాలలో పురాతన వస్తువుల ప్రదర్శన, అవసరమైతే కొనుగోలు చేయటం, వీటి అక్రమ తరలింపు నిషేధం, మోసపూరిత ఒప్పందాలపై నిఘా తదితర అంశాలను చట్టంలో ముందు మాటగా భారత ప్రభుత్వం ఈ చట్టం యావత్ భారతదేశానికి వర్తించేలా తీర్చిదిద్దారు. చట్టంలో మొత్తం 33 సెక్షన్స్ పొందుపరిచింది. 33 సెక్షన్లో పొందుపరిచింది. ఏ సెక్షన్ ఏ పని చేస్తుందో చూద్దాం. ఏ సెక్షన్ ఏ పని చేస్తుంది.
సెక్షన్ 1 ప్రకారం చట్టం పూర్వాపరాలు పరిశీలిస్తుంది. చట్టం 1 ప్రకారం సెక్షన్ 1 ప్రకారం చట్టం పూర్వాపరాలు పరిశీలిస్తుంది, ప్రస్తావిస్తుంది. ఒకటో సెక్షన్లో ప్రకారం చట్టం పూర్వాపరాలు వస్తుంది. సెక్షన్ 2 ప్రకారం చట్టంలో పురావస్తు మరియు కళా నిధుల సెక్షన్ 2 ప్రకారం చట్టంలో పురావస్తు మరియు కళానిధుల అంశాలకు పూర్తి నిర్వచనం వస్తుంది. పురావస్తు వస్తువుల పరిధిలో నాణ్యాలు, శిల్పాలు, చిత్రాలు, వస్తువులు, నైపుణ్యవంతమైన కళా ప్రతిరూప వస్తువులకు కళానిధులు ఎగుమతి స్పష్టమైన నిర్వచనం. సెక్షన్ 3 ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో పురాతన వస్తువుల ప్రదర్శన అవసరమైతే కొనుగోలు చేయటం, ఇదే సమయంలో వీటి అక్రమ తరలింపు నిషేధం, మోసపూరిత ఒప్పందాలపై నిఘా తదితర అంశాలకు చోటించింది. సెక్షన్ 4 ప్రకారం 1962 కస్టమ్స్ చట్టం ప్రకారం విలువైన పురాతన సంపదను అక్రమంగా తరలిస్తే కస్టమ్స్ అధికారులు నేరుగా కేసు నమోదు చేసే అవకాశం. సెక్షన్ 5 ప్రకారం ఎలాంటి అనుమతులు లేకుండా పురాతన వస్తు సంపద తరలించడానికి నిషేధం. సెక్షన్ 6 ప్రకారం పురాతన వస్తు సంపద రక్షణకు భారత ప్రభుత్వం అనుమతి పొందిన అధికారుల నియామకాన్ని చేపడుతుంది. సెక్షన్ 7 ప్రకారం పురాతన వస్తు సంపద వ్యాపార తరలింపుకు అనుమతులు తీసుకుంటారు. అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్న వాటిని పరిశీలించి అవసరమైతే అనుమతులు జారీ చేయించుట సెక్షన్ 8 చెప్తుంది. సెక్షన్ 8 ప్రకారం వ్యాపార అనుమతులు పొందిన వారి దరఖాస్తులను మరోసారి పునరుద్ధరణ చేసే అధికారం సెక్షన్ 9కి ఇచ్చింది. సెక్షన్ 10 ప్రకారం పురాతన వస్తువులకు సంబంధించిన ఛాయాచిత్రాలు, రిజిస్టర్ లైసెన్సులు నిర్వహణను తప్పనిసరిగా చేస్తుంది. సెక్షన్ 11 ప్రకారం పురాతన స్మారక వస్తు సంపద పరిరక్షణ అనుమతులు, ఉపసంహరణ, సవరణ, సస్పెన్షన్లు అవకాశానికి ఇచ్చింది. సెక్షన్ 12లో అనుమతులు ఉపసంహరించిన వారు వేరొకరికి ఇతరులకు అనుమతులకు ఇచ్చే అవకాశం వచ్చింది. ఇది ఉపసంహరణకు
6 మాసాల ముందే చేపట్టవలసి ఉంటుందని స్పష్టంగా. 6 మాసాలు. ఇతరులకు అవసరమైన పురాతన వస్తువుల అనుమతులకు ఇచ్చే ఒక అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. సెక్షన్ 13లో పేరు. సెక్షన్స్ 14 ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పురాతన వస్తు కళల నిధి ప్రభుత్వం పరంగా నమోదుకు గజెట్ ప్రకారం జారీ చేసింది. ఇందులో ఎవరెవరు నమోదై ఉన్నారో లేదా ప్రభుత్వమే నమోదు చేసిందా తదితర వివరాలు జారీ చేసిన ప్రకటనలోనూ నిర్దిష్టంగా ఉంది. సెక్షన్ 15 మేరకు రిజిస్ట్రేషన్ కొరకు ప్రత్యేక అధికారులు కేంద్రమే నియమిస్తుంది. సెక్షన్ 16 రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ప్రత్యేక అనుమతితో కూడిన ధృవపత్రాలను ఇచ్చే అధికారాన్ని తెలుపుతుంది. సెక్షన్ 17 రిజిస్ట్రేషన్ చేసుకున్న పురాతన ఆస్తుల బదిలీ ఏ యజమానులకు అప్పగించాలో రిజిస్టర్ అధికారులకు సమాచారం చేరాయాలని చెప్తుంది. రిజిస్టర్ సారా 14, 16, 17 విభాగాల నిర్వహణ కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది. సెక్షన్ 18లో పేరు. తప్పనిసరిగా పురాతన స్మారక కట్టడాలు, ప్రాచీన కళల నిధులను కేంద్ర ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలనే చట్టం 19 స్పష్టం చేస్తుంది. సెక్షన్ 19 ప్రకారం ఇలా స్వాధీనం చేసుకున్న ప్రాచీన పురావస్తు సంపదకు సంబంధించి నష్టపరిహారాన్ని కేంద్రమే మంజూరు చేయాలని చెప్పండి. సెక్షన్ 8, 9, 11, 16 ప్రకారం పురాతన వస్తువుల కళల నిధిని సంరక్షణకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలు సదరు వ్యక్తికి సమాచారం ఇచ్చిన తరువాత తీసుకున్న నిర్ణయం నిబంధనల మేరకు అనుమతులు నచ్చకపోతే 30 రోజుల్లో నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఉన్నతాధికారులను ఆశ్రయించవచ్చినట్లు సెక్షన్ ఓకే. సెక్షన్ 29 ప్రకారం ప్రకటించిన పురస్కారాలు అర్హులకు రాకపోతే నిబంధన ప్రకారం 30 రోజుల్లో హైకోర్టుకు అప్పీల్ చేసుకోవచ్చు. 30 రోజుల్లో హైకోర్టుకు అప్పీల్ చేసుకోవచ్చు. సెక్షన్ 23 ప్రకారం కేంద్ర ప్రభుత్వం అనుమతి లేనిదే కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి సెక్షన్ 23 ప్రకారం కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి లేదా కేంద్ర అనుమతితో నియమించబడిన అధికారులు పురాతన వస్తు సంపద స్వాధీనం చేసుకోవటానికి అనుమతిస్తారు. 24వ సెక్షన్ పురాతన స్మారక కట్టడం పరిధిలోనికి పురాతన వస్తువులు వస్తాయా రావా అనే నిర్ణయాధికారం పరిశీలించడానికి వచ్చే అధికారము ఇవ్వదు. ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వ్యక్తులు సంస్థలపై అవసరమైన ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వ్యక్తులు సంస్థలపై
ఒక ప్రభుత్వ అనుమతి ఉన్న అధికారిని తప్పించి పై వాటితో పాటుగా సెక్షన్ 27 నుంచి 33 వరకు పురావస్తు మరియు ప్రాచీన నిధుల సంరక్షణకు కైకొస్తున్న విధానాలను తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలు తదితర అంశాలు పొందుపరుచుంటారు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎన్ని సెక్షన్లు ఉన్నాయి దీంట్లో? 33 సెక్షన్లు ఉన్నాయి. మరి అదే 1904 దాంట్లో 1904లో 24 సెక్షన్లు ఉంటాయి. దీంట్లో 33 సెక్షన్లు. అయితే దానికి దీనికి ఇది కొంత చట్టానికి ఈ చట్టానికి మధ్య అవినాభావ సంబంధం ఉంది, మెరుగైన సంబంధం. ఇది మనం ఒకవేళ ఏదైనా వస్తువులకు పోగొట్టుకున్నా అది ఎక్కడో దాస్తే ఉంటుంది. మానవుడికి దొరకకుండా ఉన్నంత మాత్రం పర్వాలేదు, కానీ అది క్రూయల్మైన అయితే మాత్రం వాళ్ళు కొంచెం ఇబ్బంది పెడతారు. అందువల్ల ఓకే. సో ఈ క్వశ్చన్ జాగ్రత్తగా ఆలోచించి బాగా ప్రిపేర్ అవ్వండి మనకి పాయింట్ ఆఫ్ వ్యూలో. సో దీంతో మనకి 3వ యూనిట్ కంప్లీట్ అయిపోయింది.